గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది విశాఖ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు. ఈవేళ నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఆగస్టు 13వ తారీఖు వరకు నామినేషన్లు వేయచ్చు. దాని నుండి పూర్తి సమాచారం మనం విశ్లేషిద్దాం. అక్కడ వైఎస్ఆర్సీపీ నుండి బొత్స సత్యనారాయణ గారు కన్ఫర్మ్ అయిపోయారు. అలాగే టీడీపీ నుంచి గండి బాబ్జీ గారు ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీకే కార్పొరేటర్లు కానీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ వైఎస్ఆర్సీపీ నుండి ఉన్నారు. 615 మంది ఉన్నారు. టీడీపీకి 215 మంది ఉన్నారు. జనసేన, బీజేపీ 11 ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ మధ్యన 12 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళారు. కానీ ఈ ఎలక్షన్ ప్రతిష్టాపంగా తీసుకుంటున్న టీడీపీ ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో గెలాలని టీడీపీ తరఫున గండి బాబ్జీ గారు పోటీలో ఉండొచ్చు, లేదా పీల గోవింద్ ఉండొచ్చు. 100% అయితే గండి బాబ్జీ గారు పోటీలో ఉంటారు. ఎందుకంటే విశాఖ టికెట్ ఆశిస్తుంది పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్ళింది. అందుకని ఆ టికెట్ ఎలా వెళ్ళింది కాబట్టి ఆ ప్లేసు ఎప్పటి నుంచో ఆయన చాలాసార్లు అడిగారు. కానీ ఆయనకి పని అవ్వలేదు. కానీ ట్రిప్పు గండి బాబ్జీ గారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% ఇస్తారు. అక్కడ బలాలు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 615 ఓట్లు ఉంటే, నెక్స్ట్ టీడీపీ, జనసేన, బీజేపీకి 215 ఉన్నాయి. అంటే 400 ఎక్కువ ఉన్నాయి. కానీ 400లో కనీసం 200 ఇటు రావాలి. కనీసం 100 మంది వస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ప్రతిష్టాపంగా తీసుకోవడం వలన ఎక్కువగా డబ్బు కూడా టీడీపీ, జనసేన, బీజేపీ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ప్రెస్టేజ్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి బస్సులో ఇది గెలాలని తీసుకుంటారు. వంశీకృష్ణ యాదవ్ గారు రిజైన్ చేయరు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు ఆ సీటు ఖాళీ ఉంది కాబట్టి అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగితే ఆ సీటు నుంచి పోటీ చేయడానికి బొత్స సత్యనారాయణ గారు, అలాగే గండి బాబ్జీ గారు మరి ప్రలోభాలు పెడతారా, లేదా ఏమన్నా ఈ కొంటాలు ఉంటాయి కదా ఎంపీటీసీలు, కార్పొరేటర్లు ఇట్లా చేస్తారా, ఇవన్నీ చేసి మొత్తం మీద ఈ సీటు కూటమి గెలుస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాలి. కానీ అక్కడ బొత్స సత్యనారాయణ గారు కాబట్టి గట్టి క్యాండిడేటే. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు విశాఖలో గట్టి క్యాండిడేట్ ఆయన. ఎందుకంటే వాళ్ళ వైఫ్ ఎంపీ కింద కూడా పోటీ చేయరు, భారీ మ్యాట్తో ఓడిపోయారు. అంటే అప్పుడు వేవ్ బాగుంది. అప్పుడు కూటమి వేవ్ బాగుంది. ఆ కూటమి వేవ్లో వైజాగ్ రాజధాని ఇచ్చినా సరే అక్కడ తిరస్కరించారు. కానీ బొత్స సత్యనారాయణ గారు ఎందుకు బలం ఏంటంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నెక్స్ట్ కార్పొరేటర్లు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే 400 మంది వెళ్ళిపోవడం అంటే అది జరిగిన పని. ఇప్పుడు 400 మందిలో 200 మందిని 100% ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ తీసుకోవాలి. మరి 200 మందిని తీసుకోవాలంటే చాలా కష్టమైన పరిస్థితి. కానీ ఏమవుతుందో వేచి చూడాలి. కానీ ఇది మాత్రం కూటమికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఆగస్టు 13 నామినేషన్ చివరి తేదీ. ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారి పేరు కన్ఫర్మ్ చేయరు. అలాగే టీడీపీ నుంచి గండి బాబ్జీ గారా, పీల గోవింద్ గారా అన్నది చూడాలి. నా లెక్కల ప్రకారం అయితే గండి బాబ్జీ గారు 100% ఫీల్డ్లో ఉంటున్నారు. ఎందుకంటే ఆయన చాలాసార్లు ట్రై చేయాలి, టికెట్ గురించి ఎప్పుడు అవ్వలేదు కాబట్టి ఆయన అయితే ఉన్నారు. ఇంకా జనసేన నుంచి అయితే ఏం లేదు. కానీ గండి బాబ్జీ గారు కన్ఫర్మ్ టికెట్. నెక్స్ట్ మరి 400 ఓట్లు టీడీపీ సైడ్లో 200 ఓట్లన్నా కంపల్సరీ వస్తేనే గెలుస్తారు. లేదు అంటే ఓటమి తప్పదు. కానీ ఏమవుతుందో చూడాలి.